అవశేషాలు ఆయన గురించి సాక్ష్యం ఇస్తూ ఉంటాయని రాత్రికాల సమయంలో మనం మాట్లాడుకుని ఉన్నాం. ప్రతి ఒక్క వస్తువు కానీ, ప్రతి ఒక్క పేరు కానీ, ప్రతి ఒక్క అంశము కానీ క్రీస్తు పుట్టుక గురించి లిఖించబడిన ప్రతి మాట ఎంతో విలువైనదిగా, ఎంతో ఆశీర్వాదకరమైనదిగా, ఎంతో అర్థవంతమైనదిగా బైబిల్ గ్రంథంలో లిఖించబడ్డాయి అనడానికి ఏమాత్రం సందేహం లేదు. తెలుగులో ఒక పదానికి పర్యాయ పదాలు అంటారు. పర్యాయ పదాలు అనే అర్థం ఏంటి అంటే అది ఒకటే పదం కానీ దానికి అర్థాలు చాలా సందర్భాలను బట్టి, ఆ సిచ్యువేషన్ బట్టి, ఆ పరిస్థితులను బట్టి, లేక వాటన్నిటిని బట్టి రకరకాలుగా వాటిని మనం తీసుకోవచ్చు. హల్లెలూయా. సో కాబట్టి అలాంటి యొక్క ఏ రీతిగా అయితే వాటిని అలా తీసుకునొచ్చో అదే విధముగా బైబిల్ గ్రంథంలో రాయబడి ఉన్న ప్రతి మాటను కూడా, ప్రతి సందర్భాన్ని కూడా, క్రీస్తు పుట్టుక గురించి రాయబడిన ప్రతి ఒక్క సందర్భాలలో మనం చాలా అర్థవంతముగా అర్థం చేసుకోగలిగితే చాలా వివరాలు బైబిల్ గ్రంథంలో రాయబడి ఉన్నాయి. దానిలో ఒక విషయమైన ఈరోజు ఆయన జన్మించిన బెత్లెహేము గురించి మనం మాట్లాడుకుంటే, అసలు బెత్లెహేములోనే ఎందుకు జన్మించాల్సి వచ్చింది? రాత్రికాల సమయంలో స్టార్, నక్షత్రం గురించి మనం మాట్లాడుకుని ఉన్నాం. ఈరోజు నక్షత్రమును నిర్లక్ష్యం చేసి స్టార్ పెట్టుకోవడానికి మనం తెగ ఆలోచిస్తున్నాం కానీ, లేక నెగ్లిజెన్సీ అంటే దాని గురించి, నెగ్లిజెన్సీ అంటే తెలుగు పదం యొక్క అది నిర్లక్ష్యం, దాని యొక్క పదం యొక్క అర్థం నిర్లక్ష్యం, నిర్లక్ష్య ధోరణి. సో కాబట్టి దాని అర్థం మనం రాత్రి విన్నాం. ఎవరింటికి వచ్చి స్టార్, నక్షత్రం ఆగిందో ఆ ఇంట్లో ఎవరున్నారని, యేసయ్య ఉన్నాడని నక్షత్రం యొక్క సూచన. ఈరోజు నీ ఎవరింటి మీద అయితే స్టార్ వెలిగిందో, లైట్ వెలిగింపబడుతుందో దాని యొక్క సూచన యేసుక్రీస్తు ప్రభువారు వారి ఇంటిలోనికి వచ్చి ఉన్నాడు, లేక ఇంట్లో ఉంటున్నాడు అని అర్థం. హల్లెలూయా. ప్రపంచానికి చూడండి, ఈరోజు మధ్యకాలంలో ఎక్కడో వాడపా తడపా స్టార్లు వెలిగాయి గతంలో. ఇప్పుడు ఇంచుమించు చాలా స్టార్లు వెలుగుతున్నాయి. లోకంలో ఉన్న వారికి కూడా అర్థమవుతుంది, వీరు కూడా యేసయ్యను అంగీకరించారు, యేసయ్యను కలిగి ఉన్నారు అని. గడిచిన కాలంలో నేను చిట్టగాయ ప్రాంతానికి కొంతకాలం సేవా పరిచయం చేయడానికి వెళ్ళాను. ఆ ప్రాంతంలో సేవ చేస్తున్న ఆ టైంలో, స్టార్టింగ్ దినాల్లో అసలు స్టారే ఉండేది కదా, ఒక లైటింగ్ దాంట్లో కూడా ఉండేది కాదు. కొద్ది కాలం తర్వాత మెల్లమెల్లగా ఏమైందంటే స్టార్ పెట్టుకునే పర్మిషన్ గ్రామం నుంచి తీసుకురావడం జరిగింది. అలాగ అక్కడి నుంచి స్టార్లు ఎన్ని వెలిగినాయి అంటే అప్పటి వరకు వారికి ఎవరో ప్రార్థనలో కూడా తెలియలేదు. కానీ ఒక్కసారిగా బయట ఎప్పుడైతే వచ్చిందో స్టార్లు చూడగానే అర్థమైంది, అమ్మో చాలా మంది ఈ ఊళ్ళో. అంటే వీరెవరంటే రహస్య క్రైస్తవులు, వీరు బయటికి కనపడరు, అలాంటి యొక్క క్రైస్తవ్యులు. సో అటు విధముగా వారు దేవునికి పరిచయం చేయబడినట్లు, అంటే గుర్తింపు సమాజానికి. నీకు ఒకటే జ్ఞాపకం చేస్తున్నా, యేసుక్రీస్తు ప్రభు అని రక్షకుడిగా దేవుని యొక్క పరలోక రాజ్యంలో చేరాలంటే బహిరంగంగా ఒప్పుకోవాలి. కొంతమందికి బైబిల్ ఇచ్చుకోవడం సిగ్గు, కొంతమందికి మందిరంకి వెళ్ళడానికి సిగ్గు, కొంతమందికి రకరకాలైన భయాలు, సిగ్గులు ఉంటాయి. కానీ ఒక విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నా, అదేంటి అని అంటే యేసుక్రీస్తు రక్షకుడని నువ్వు బహిరంగంగా ఒప్పుకోవాలి, బహిరంగంగా అంగీకరించాలి. మీకు తెలుసో లేదో, శాంతి సందేశం అనే సినిమా తీసిన తర్వాత సూపర్ స్టార్ కృష్ణ గారు యేసుక్రీస్తు గురించి, యేసుక్రీస్తు ఎలా అని చెప్పేసి ఆయనకి చెప్పి ఆ పోర్షన్ యొక్క వివరాలు, లేక యేసుక్రీస్తు పడిన కష్టాలు అవన్నీ ఆయన జీవించేటట్లుగా చేయాలి. కాబట్టి ఆయనకి అవపోషణ కలిగించినప్పుడు, ఆయనకి సవివరంగా తెలియచేసినప్పుడు ఆయన గురించి తెలుసుకుని ఆయన ఆశ్చర్యపోయాడు. ఆ తర్వాత ఆ సినిమా తీసిన కొద్ది రోజులకి ఆయన బాప్తిసం తీసుకున్నాడు. ఇది కేవలము సినీ ఫీల్డ్ వాళ్ళు ఎంతో మంది యేసుక్రీస్తుని అంగీకరిస్తున్నారు, కానీ కొంతమంది బయటికి రాగలుగుతున్నారు.
మరి కొంతమంది దాపరికంగానే ఉండిపోతున్నారు. దాపరికంగా ఉండేవాడు పరలోక రాజ్యంలో చేరడు. ఆడు బహిరంగంగా ఒప్పుకోవాలి, నేను యేసుక్రీస్తుని నమ్ముకుని ఉన్నాను. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, దాపరికంగా చేసేది అబద్ధం, దాపరికంగా ఉండేది మోసం, బహిర్గతముగా సమాజానికి కొట్టినట్లుగా కనపడేటట్లు చేసేది నిజం. చూడండి, చీకటి కార్యాలు చీకటిలో చేస్తారు, ఎవరికి కనపడకుండా చూడకుండా. కానీ వెలుగు కార్యాలు వెలుగులో చేస్తారు, అందరికీ కనపడేటట్లు. కారణం ఏంటంటే దానికి దీనికి చాలా డిఫరెన్స్ ఉంది. అది కనపడకూడదు, ఇది కనపడే తీరాలి. హల్లెలూయా. సో కాబట్టి మనము దేవుని యొక్క రక్షణ పొందుతున్న విషయంలో బహిర్గతంగా ఉండాలని తెలియజేస్తున్నాను. ఆ విషయాల్లోనే ఈరోజు క్లుప్తంగా బెత్లెహేముల గురించి మాట్లాడాలని తెలియజేస్తున్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, బెత్లెహేములోనే ఎందుకు పుట్టాలి? ఈ రోజున స్టార్ గురించి మనం మాట్లాడుకున్న తర్వాత బెత్లెహేము యొక్క ఆయన పుట్టిన కొన్ని యొక్క సందర్భాలు, పేర్లు, ఊర్లు లేక పనిముట్లు, ఇవన్నీ కూడా మనం బంగారం గురించి, సాంబ్రాణి గురించి, బోలం గురించి మనం విన్నాం. ఇలా అనేకమైన వస్తువుల గురించి వింటున్నాం, జ్ఞానుల గురించి విన్నాం, గొర్రెల కాపరుల గురించి విన్నాం. ఈరోజు బెత్లెహేము గురించి మనం మాట్లాడుకుంటే, ప్రియమైన వాళ్ళ గమనించండి, బెత్లెహేములో అసలు ఎందుకు జన్మించాడు? బెత్లెహేములో ఎందుకు జన్మించాడు అని అంటే, ఈ రోజున రౌండ్ సర్కిల్ గా ఈ భూమి ఉంటే, ఈ భూగోళము గుండ్రంగా ఉంటే, గుండ్రంగా ఉన్న భూమికి నడిబొడ్డున సెంటర్ ఆఫ్ ద పాయింట్ యూదయ దేశంలోని బెత్లెహేము అనే గ్రామం ఉంది. హల్లెలూయా. చాలా మంది మాకు కొలిసినప్పుడు, అంటే ఏలూరుకు దూరాన్ని కొలిసినప్పుడు శ్రీపర్కి ఎంత దూరమో, శ్రీపర్ నుంచి ఏలూరు కూడా అంతే దూరం. మాకు ఇక్కడి నుంచి 8 కిలోమీటర్లు మా ఊరు నుంచి శ్రీపర్ వస్తే, శ్రీపర్ నుంచి మరొక 8 కిలోమీటర్లు ఏలూరు ఉంటుంది. అంటే సెంటర్ ఆఫ్ ద పాయింట్ శ్రీపర్ గ్రామాన్ని లేదా మరొక కైకలూరుని అటు ఇటు ఒకే కొలతలు వస్తాయి, ఒకే దూరం వస్తుందని మనం ఎలాగైతే మాట్లాడుకుంటామో, అలాగుననే నడిబొడ్డున ప్రపంచ దేశాలకు ఈ బెత్లెహేము పురం అనేది ఉంది. కొవ్వొత్తుని వెలిగించి వారు ఒక మూలను పెట్టరు, ఒక మూలను పెడితే ఆ మూలనే ఉండి మరలా చివరికి వచ్చేటప్పటికి గదిలో ఆ వెలుతురు తక్కువగా వస్తుంది. ఆ మూలనున్నంత వెలుగు ఈ మూలకి రాదు, అలాగనే మరొక మూలకు రాదు. అదే సెంటర్ పాయింట్ లో పెట్టామనుకోండి, ఆ మూల వెలుగు ఎంత ఉందో ఈ మూలన అంతే ఉంటది, ఆ మూల ఎంత ఉందో ఈ మూల, 4 మూలలు కూడా ఒకే వెలుతురు వస్తుంది. కనుక సెంటర్ ఆఫ్ ద పాయింట్ దేవాది దేవుడు జన్మించడానికి ఆయన హెచ్చు తగులు తారతమ్యం లేని దేవుడు. ఆయనకి ఏమాత్రము కూడా హెచ్చు తగులు లేదు, తక్కువ ఎక్కువ అని లేదు. అందుకే రాత్రికాల జ్ఞాపకం చేశాను, జ్ఞానులను సెలెక్ట్ చేసుకోవడానికి ధనవంతులకు దేవుడును, గొర్రెల కాపరులను సెలెక్ట్ చేసుకోవడానికి దరిద్రులకును దేవుడును. హల్లెలూయా. ఆయన వీరిలో మాత్రమే ఉంటాడు. ధనవంతులకి దేవుడు కలిగి ఉంటే దరిద్రులు ఆయన అందుకోలేరు. దరిద్రుల్లోనే కనుక దేవుడు ఉంటే, ఒకవేళ ఆయన అంటారు, ఆయన దరిద్రుల దేవుడు, ధనవంతులకి దేవుడు కాడంటారు. కాబట్టి నా ప్రియమైన దైవ సంగమా, ఈరోజు దేవుడు అందరికీ ఆయన సమానముగా ఆయన ప్రత్యక్షపరచబడాలనే బెత్లెహేములో ఆయన జన్మించాడు. ఇక్కడ బెత్లెహేము అనే గ్రామం గురించి మనం మాట్లాడుకోవాలంటే, యూదయా దేశము బెత్లెహేమా అని రాయబడుతుంటది. యూదయా అనే దాని గురించి ఎందుకు క్లారిటీ ఇచ్చాడంటే, ఆ ప్రాంతంలో 2 బెత్లెహేములు ఉన్నాయి. ఏమండి, ఒకనాడు జగన్నాథపురం వెళ్ళి నేను వాక్యం చెప్పాలి, గూగుల్లో కొట్టుకుంటే ఆ జగన్నాథపురం తీసుకెళ్లకుండా మరొక జగన్నాథపురం తీసుకెళ్ళి అక్కడికి వెళ్ళాక చూస్తే అది రాంగ్, ఏమంటారు దాన్ని, రాంగ్ రూట్ మ్యాప్ ఇచ్చింది. ఏంటయ్యా అంటే అది జగన్నాథపురమే, కానీ ఒక్క జగన్నాథపురం కాదు, మన చుట్టుపక్కల ప్రాంతాల్లో 4 ఉన్నాయంట.
హల్లెలూయా. నాగపూర్ కారు వేసుకుని నేను వెళ్ళినప్పుడు అక్కడ బండారా దగ్గర మానేగావ్ అనే ఊరున్నది. నేను వెళ్ళేటప్పుడు రూట్ మ్యాప్ మానేగావ్ అని కొట్టేశారు. మానేగావ్ అని కొడితే దగ్గరలోనే చూపించింది. నేను అనుకున్నాను పిచ్చమద్దులు పక్కనే దారి ఉంది, 3 దూరం చూపించారు వీళ్ళు, ఇలా కొత్త దారి నేను చూపించబోతున్నాను ఈ వద్దని అక్కడికి వెళ్ళాను. అక్కడికి వెళ్ళేటప్పటికి ఇది ఆ మానేగావ్ కాదండి, బండారా మానేగావ్ వేరేది ఉంది. అంటే నాగపూర్ లో అక్కడ ఏలూరు కైకలూరు లాగా బండారైన ప్రాంతం ఉంటే అక్కడి నుంచి దగ్గర గ్రామమైన మానేగావ్ ఒకటి ఉందట. అక్కడికి వెళ్ళినాక తెల్లబోయాను, ఎక్కడ కాదని చెప్తే వాడు మరొకటి చూపించాడు. అక్కడికి వెళ్ళాను, అక్కడ కాదని చెబితే మరొక చోటకి వెళ్ళాను. ఇంటికి 9ంటికి వెళ్ళాల్సిన వాడిని సాయంకాలం 6-7ంటికి చేరాను. నా ముఖం అంతా నీరసం అయిపోయింది. అయ్యో నేను ఇంతగా అయిపోయిందే పరిస్థితి, ఎలా అయిపోయింది అనుకుని నేను చాలా బాధపడ్డాను. సో అలాంటి ఒక ఇబ్బంది లేకుండా ఏం చేస్తున్నారంటే ఇక్కడ పర్టికులర్ గా ఏమని రాస్తున్నాడు, మీకా గ్రంథంలో మనం చూస్తూ ఉంటాం 5వ అధ్యాయం 2వ వచనం. బెత్లెహేము ఎఫ్రాతా యోదా వారి కుటుంబములలో నీవు స్వల్పమైన గ్రామమైనను నా కొరకు ఇశ్రాయేలును ఏలబోవాడు నీలో నుండి వచ్చును. పురాతన కాలమును మొదలుకొని శాశ్వత కాలం వరకు ఆయన ప్రత్యక్షమగుచుండెను. కాబట్టి ప్రస్తుతపు ప్రసవమగు స్త్రీ చాలు, ప్రత్యక్షమగుచుండెను అనేక సందర్భములు చాలు. సో మనం ఇక్కడ రాయబడుతున్న సందర్భాన్ని మనం గమనించుకున్నట్లయితే రాజైన హెరోదు దినములలో యూదయా దేశము బెత్లెహేములో యేసు పుట్టాడని మనం వింటున్నాం. చూడండి, యూదయా దేశము బెత్లెహేమ్ అని క్లారిటీ ఇచ్చాడు మనకి. మన దేశంలో దేశము అనేది ఒకటి ఉంది, రాష్ట్రములు అని ఒకటి ఉన్నాయి. రాష్ట్రాల పేరు వేరు, దేశం ఒకటే, రాష్ట్రాల పేర్లు వేరు. ఈ రాష్ట్రాలలో జిల్లాలు వేరు, తాలూకాలు వేరు, మండలాలు వేరు, గ్రామాలు పట్టణాలు వేరు. అంటే ఇన్ని యొక్క రకరకాలైన డిఫరెన్స్ ఉండే ప్రదేశాల్లో నీ ఒక గ్రామాన్ని ఎన్నుకోవాలంటే దేశంలో ఏ రాష్ట్రమో కొట్టాలి. ఏ రాష్ట్రమో కొట్టామంటే ఏ జిల్లానో కొట్టాలి. ఏ జిల్లానో కొట్టామంటే ఏ తాలూకానో కొట్టాలి. మరి ముఖ్యంగా పిన్ కోడ్ లేకుండా నీకు అడ్రస్ డిక్లరేషన్ ఏమి ఉండదు. హల్లెలూయా. చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ యూదయా దేశపు బెత్లెహేము అని పిలుస్తున్నాడు. దేవుడు మానవుడిగా జన్మించడానికి బెత్లెహేముని ఏర్పాటు చేసుకుని ఉన్నాడు. ఆయన ఎందుకు బెత్లెహేముని ఏర్పాటు చేసుకున్నాడంటే క్రీస్తు జన్మింపక మునుపు 750 సంవత్సరాల క్రితమే మీకా అనే ప్రవక్త ఆయన గురించి బెత్లెహేము అనే గ్రామం గురించి ప్రస్తావన చేశాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మీకా ప్రవక్త ఈ యొక్క క్రీస్తు బెత్లెహేములో జన్మిస్తాడని ప్రవచించాడు. ఆయన మాటలు ఎంత ఖచ్చితమైనవి అంటే ఆ కాలంలో 2 బెత్లెహేములు ఉన్నట్లుగా బైబిల్ గ్రంథంలో మనకు స్పష్టంగా తెలియజేస్తుంది. మొట్టమొదటి యొక్క బెత్లెహేము ప్రియమైన దేవుని బిడ్డలారా ఉత్తర భాగంలో గలిలయ నజరేతులో 7 మైళ్ళకు దూరంలో ఉంది. ఉత్తర భాగంలో గలిలయకు 7 మైళ్ళ దూరంలో ఒక బెత్లెహేము ఉంది. రెండవది దక్షిణ భాగంలో యూదయా యెరూషలేమునకు 5 మైళ్ళ దూరంలో రెండవ ఈ యొక్క బెత్లెహేము ఉంది. ఈ రెండవ బెత్లెహేమే యేసుక్రీస్తు ప్రభు వారు జన్మించిన బెత్లెహేము. హల్లెలూయా. ఇది యెరూషలేమునకు 5 మైళ్ళ దూరంలో యేసుక్రీస్తు ప్రభు వారు పుట్టిన బెత్లెహేము అనే గ్రామం ఉంది. ఆ గ్రామము చాలా చిన్నది. ఏమండి, చాలా చిన్నది. ఎంత చిన్నదంటే యాగనమెల్లి కంటే చిన్నది. కాబట్టి ప్రియమైన వాళ్ళరా, అంత చిన్న గ్రామాన్ని దేవుడు ఏర్పాటు చేసుకుని ఉన్నాడు. హల్లెలూయా. ఇక్కడ బైబిల్ గ్రంథంలో ఈ బెత్లెహేము ప్రియమైన దేవుని బిడ్డలారా పూర్వం ఎఫ్రాతాగా పిలువబడింది. అంటే గతంలో మీకు జ్ఞాపకం చేశాను,
కొన్ని యొక్క గ్రామాలు పట్టణాలు పేర్లు ఎలా ఉంటాయంటే ఒక గ్రామం ఒక్కొక్క దాని పేరు మొదట ఒక పేరు ఉంటది, తర్వాత మరొక పేరుగా మార్చుకుంటూ ఉంటారు. ఉదాహరణకు మీకు తెలియజేశాను, విజయవాడ బెజవాడ, లేక బెజవాడ విజయవాడని, లేకపోతే చెన్నై మద్రాస్ అని, బెంగళూరు మంగళూరు అని, కలకత్తా కోల్కతా అని, ఇలాగా రకరకాలైన ఆ పేర్లు ఎలాగైతే మార్పు చెందబడి ఉన్నాయో, ఈ యొక్క ఏదైతే బెత్లెహేము ఉందో, బెత్లెహేమునకు మునుపు పేరు ఎఫ్రాతా. హల్లెలూయా. ఈ ఎఫ్రాతాగా పిలువబడే బెత్లెహేములో యేసు జన్మిస్తాడని మీకా 750 సంవత్సరాల క్రితమే ప్రవచించాడు. ఆయన నోటి ద్వారా బెత్లెహేమా ఎఫ్రాతా అని 2 పేర్లను కూడా ఆయన ప్రస్తావించడం మనం చూస్తాం. బెత్లెహేము అనగా రొట్టెల ఇల్లు, ఎఫ్రాతా అనగా ఫలభరితమైనది, ఫలవంతమైనది, ఆశీర్వాదకరమైనది. హల్లెలూయా. బెత్లెహేము చిన్న గ్రామమైనప్పటికీ కూడా ప్రియమైన దేవుని బిడ్డలారా, అనేకమైన చారిత్రక సంఘటనలకు కేంద్రముగా ఈ రోజు నిలవడానికి గల కారణం అక్కడ యేసుక్రీస్తు ప్రభువారు పుట్టారు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, బెత్లెహేము చరిత్రను పరిశీలిస్తే అనేకమైన ఆ యొక్క ఆధ్యాత్మికమైన సత్యాలు ఈ రోజు మనము తెలుసుకునవచ్చు. మొట్టమొదటిగా బెత్లెహేము దేనికి సూచనగా ఉందంటే, ఏ ప్లేస్ ఆఫ్ వీపింగ్, వర్రీ, ఏ ప్లేస్ ఆఫ్ వీపింగ్. బెత్లెహేము గురించి బైబిల్లో మొట్టమొదటిసారిగా ఇక్కడ ప్రస్తావించబడినది. అయితే యాకోబు అతని కుటుంబము కనాను తిరిగి వెళుతున్నప్పుడు తన భార్య అయిన రాహేలు అక్కడ మరణించింది. ఎక్కడ? బెత్లెహేములో. మొట్టమొదటిసారిగా బెత్లెహేము గురించి బైబిల్లో ప్రస్తావించబడింది ఇక్కడే. రాహేలు తన కుమారునికి జన్మనిస్తూ మరణించింది. ఇస్సాకుకి రాహేల్ అంటే, యాకోబుకి రాహేల్ అంటే బాగా ఇష్టమైన భార్య. పెళ్ళైనప్పుడు ముసుగు తీసిన తర్వాత చూసుకున్న ఆయన, ఈమె నువ్వు చూసుకున్న అమ్మాయో కాదు అని అంటాం. ఒకవేళ మోసపోయామేమో, బైబిల్లో అలాంటి ప్రస్తావన ఆల్రెడీ జరిగింది. ఎందుకనంటే యాకోబు గారు రాహేలును ప్రేమించి, ఏమండి కాదు, ఆమె పేరు లేయా, జబ్బు కల్లా లేయా అంటారు. సో రాహేలును ప్రేమించాడు, ముసుకేసి వాళ్ళ మామ ఏం చేశాడంటే లేయాని పెళ్లి చేశాడు. అంటే అది త్వరగా అమ్ముడుపోదు, త్వరగా బయటికి వెళ్తాం, దాంట్లో లోపం ఉంది కాబట్టి ఆమెను పెళ్లి చేశాడు. ఏమండి, లోపాలు ఉన్న వాళ్ళకి దేవుడు ఏదో ఒక ఆశీర్వాదాన్ని, ఏదో ఒక అభివృద్ధిని చేస్తాడు. అందుకే మెల్లకన్ను ఉన్న వాళ్ళకి అంటారు అదృష్టరా బాబా అంటారు. అంటే అదృష్టం అలా వస్తుందని కాదు, ఒక లోపం ఉన్నవాడికి ఖచ్చితంగా దేవుడు ఏదో ఒకటి మామూలు అసాధారణమైన వారి కంటే హెచ్చుగా ఏదో ఒకటి పెడతాడు వారిలో. ఈ లోపం ఉంది కాబట్టి భర్తీ చేయడానికి. అలాగనే గమనించినట్లయితే ఇక్కడ లేయాకి జబ్బు కళ్ళు ఉన్నాయి కాబట్టి లేయా ఎక్కనేసిన పీతలాగా, హల్లెలూయా, జబ్బు కళ్ళ లేయా కనేసి. కానీ రాహేలుకి అందం ఉంది, సౌందర్యం ఉంది, రూపం ఉంది, కానీ ఆమెకు పిల్లలు. కానీ ఎంత పెనుగులాడి పొందుకుందో ఎవరు? రాహేలు. దేవుని దగ్గర ఏడ్చింది, ప్రలాపించింది. కానీ ఇక్కడ జరిగిన దురదృష్టం ఏంటంటే బిడ్డను కంటూ బెత్లెహేములో కన్ను మూసింది. అది కన్ను మూయగానే అక్కడ ఎంతో ఇష్టమైన భార్యేమో కన్నీరు నేలన పడినదిగా అక్కడ మనకు కనపడుతుంది. బెత్లెహేము ఎఫ్రాతాలో కన్నీరే మొట్టమొదటిగా బైబిల్ గ్రంథంలో కనబడింది. వీపింగ్, కన్నీరు, వర్రి, దుఃఖం, బాధ అక్కడ ఆ బెత్లెహేము పరిచయం బైబిల్ గ్రంథంలో చేయబడింది. చనిపోతూ ఆ కుమారునికి పేరే పెట్టిందంటే బెనోని అని పేరెట్టింది. బెనోనికి అర్థం దుఃఖపుత్రుడు అని అర్థం. ఏ పుత్రుడు? దుఃఖపుత్రుడు అని అర్థం. అయితే ఈ బెనోని అనగా దుఃఖపుత్రుడు. యాకోబు ఏం చేశాడంటే అలా తల్లి చచ్చిపోతూ పెట్టిన బెనోనిని మార్చి యాకోబు తన తండ్రి తన కుమారుడు అంటే, ఏమండి, ఆమె చచ్చిపోయిన తర్వాత ఆ రూపం అంతా ఎవరిలో చూసుకుంటాడు?
కుమారుల్లో చూసుకుంటాడు. ఆమెకు గుర్తుగా కొడుకునిచ్చి వెళ్ళిందని చెప్పేసి అని అతనికి బెన్యామీను అని పేరు పెట్టింది. హల్లెలూయా. బెన్యామీన్ అంటే చాలా ఇష్టం. ఏసేపు తర్వాత చివరాఖరోడు, అంటే ఆఖరోడికి అన్ని ముద్దులన్నీ ఆడికే, ఆఖరోడికి అన్ని బాగా గారాబాలన్నీ ఆడికే. ముందు పుట్టినోడికి అందరికి దెబ్బల మీద దెబ్బలు. ఈయన గిల్లితాడు ఖచ్చితంగా అని పడతారు. అప్పుడు దాకా ఆడు ప్రిన్స్ అన్నమాట, యువరాజు ఆ ఇంట్లో. అలాంటి వాడికి ఈపులు పగిలిపోతాయి, ఈపులు సాఫర్లు అయిపోతాయి, అతమానం తిడతారు, అపమానం పడతారు. ఈడొచ్చి ఆయన కొట్టిస్తా ఉంటాడు, ఈమెచ్చి ఆమెను కొట్టిస్తా ఉంటాడు. సో ఇలాగా దుఃఖపుత్రుడుగా ఉన్న ఆ బెనోని యాకోబు ఆ కుమారుని పేరును బెన్యామీనుగా మార్చాడు. అయితే బెత్లెహేములో మొదటిగా మరణము, దుఃఖము బైబిల్ గ్రంథంలో మనకి ప్రత్యక్షమైతే మన జీవితాల్లో ఉన్న మరణాన్ని, దుఃఖాన్ని, శాపాన్ని మన జీవితంలో, బెత్లెహేమే మన జీవితం, మన హృదయం అయితే మనలో కూడా క్రీస్తు రాకముందు ఆ దుఃఖమే, క్రీస్తు లేకపోతే ఆ మరణమే, నరకపు మరణమే, ఆ వరి ఏడ్పు కన్నీరే మనకి మిగిల్చి కనబడుతుంది ప్రతి ఒక్కరి జీవితంలో. అందుకే యేసుప్రభు వారు అంటారు, సమస్త భారమును వహించిన నా జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని ఇస్తానంటాడు. కన్నీటితో ఉన్నావా, దుఃఖముతో ఉన్నావా, వేదనతో ఉన్నావా, అసంతృప్తితో ఉన్నావా, బాధతో ఉన్నావా, నీ సమస్యలన్నింటినీ కూడా నా దగ్గరికి వస్తే నేను నీకు సమాధానమును ఇస్తానంటాడు. వర్రీ, వీపింగ్, కన్నీరు, దుఃఖము, బాధతో ఉన్న ఆ ప్రాంతములో ప్రియమైన దేవుడురా, దేవుడు అక్కడ జన్మించి ఆశీర్వాదకరముగా ప్రాంతాన్ని మార్చాడు. ఒకరి మరణం, ఆ మరణం తదనంతరం జీవము పోయగలవాడ గ్రామంలో జన్మించి దాన్ని ఆశీర్వాదకరముగా మార్చివేశాడు. రెండవదిగా ఈ యొక్క దుఃఖకరమైన, శాపకరమైన, కన్నీరుమయమైన ఆ ప్రాంతం ఇప్పుడు ఆశీర్వాదకరమైన స్థలముగా మార్చబడింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనందరికీ తెలిసిన ఒక చరిత్ర రూతు అనే చరిత్రలో, ఇక్కడ రూతు మోయాబు దేశానికి ఏం చేశారంటే, ఆ రూతు మోయాబు దేశానికి చెందిన స్త్రీ అయితే వీరు ఏం చేశారంటే, బెత్లెహేముకు చెందిన నయోమి అలాగే తన భర్త ఎలీమెలెకు వారి ఇద్దరు కుమారులతో ఏం చేశారంటే బెత్లెహేమును విడిచి మోయాబునకు వెళ్ళారు. బెత్లెహేము ఆశీర్వాదకరమైన రొట్టెల ఇల్లు, అది ఫలభరితమైనది, అఫ్రాత ఫలభరితమైనది అయితే వారు శపితమైన పాప భూయిష్టమైన మోయాబునకు వారు దారి తీశారు. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, వారిద్దరు కుమారులు కరువు సమయంలో దేశానికి అక్కడికి వెళ్ళారు. అక్కడ మోయాబు స్త్రీలను ఇచ్చి ఏం చేశారు, వివాహం, అన్య స్త్రీలను, దేవుని సన్నిధిలో ఎరుగని స్త్రీలను వివాహం చేశారు. హల్లెలూయా. మా గ్రామంలో ఇలాగే మీకు లాస్ట్ టైము కలెక్టర్ ఆఫీస్ లో కొలపరి చర్చి కుర్రోడు చేస్తున్నాడు, రజకులు వాళ్ళు. అయితే పెద్ద కుమార్తెను ఏం చేశారంటే తొందరపడి వయసు వచ్చేసిందని అన్యుల కుటుంబానికి ఇచ్చేశారు. ఇచ్చిన తర్వాత కొంతకాలం జీవితం బాగానే ఉంటుంది. జీవితం కొంతకాలం బాగానే ఉంది. ఎలా ఉంటదంటే, మీకు పోయిన సరే ఒక కథ చెప్పాను చూసారా, గద్ద కోడి పిల్లను బయటికి వెళ్తా ఉందా, బయటికి అలాగే తిరిగొద్దా, ఎందుకు తల్లి కోడితోనే అని అంటే ఆ కోడి పిల్ల ఎవరు రానంటున్నారని ఒంటరిగా చక్కగా ఇదిగో ఈ వీధేదో బాగుంది అని చెప్పేసి అని ఇలాగా తిరుగుతూ వస్తే కాసేపటికి గాల్లో ఎగురుతున్నట్టు అనిపించిందట. యాగన్నెల్లి ఇళ్ళన్నీ ఒకేసారి కనబడుతుందట. అంతకుముందు ఇది మాత్రమే కనబడిందట. ఇప్పుడు ఎక్కడెక్కడికో ఆకాశం అంటుకుని, ఏ పాటయ్యా, ఆకాశం దాటిపోదామా, ఆకాశం దాటిపోదామా అన్నట్లు ఆకాశం దాటిపోతుంది. అది దాటిపోతామంటే అనిపించింది, ఆహా, ఓహో ఎంత బాగుందో, ప్రపంచం అంతా కనపడుతుంది. ఇప్పుడే ఎంతకు ముందు అయితే ఒక ఆ ఈదులోనే ఏడిశాను, ఆ ఈదులోనే దుల్లుకున్నాను, మా తల్లితోనే ఉన్నాను అనుకుందట. ఇప్పుడు ఆకాశం దాటిపోతుంది, బాగుంది అనుకుంది. కానీ గెత్త ఏం చేసిందంటే, అది గెత్త చేతిలో ఉన్నానని ఆ కోడిపిల్ల అనుకోలేదు. అది తిప్పి పెద్ద బండరాయిని చూసుకుని అక్కడి నుంచి వదిలేసింది. పడి చచ్చింది, రక్తం కాదు. ఫస్ట్ జీవితం బాగానే ఉంటది, హాయిగా ఉంటది. ఎలా ఉంటది? హాయిగా ఉంటది.
తర్వాతే ఉంటది ఇన్ ఫ్రంట్ ఇస్ దర్ క్రొకడైల్, దెర్ ఈస్ క్రొకడైల్ ఫెస్టివల్. ముందుంది అసలైన ముసల్లా పండగ. హల్లెలూయా. కఠినంగా బాధగా ఉండేది తర్వాత చాలా ఆనందాన్ని ఇస్తుంది. నీకు మొట్టమొదటి కానీ ఆరంభంలో ఆనందం అనిపించింది అంటే చివరికి దుఃఖాన్ని మిగులుస్తుంది. ఈ రోజు నువ్వు దుఃఖాన్ని అనిపిస్తున్నావేమో, బాధను అనిపిస్తున్నావేమో. రేపటి దినమున నీ జీవితంలో సంతోష ఆనందకరమైన దినములు దాచి ఉంచి తన కౌగిలిలో దేవుడిని ఉంచుకోబోతున్నాడు. హల్లెలూయా. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ అన్యురాలైన మోయాబు స్త్రీల నుంచి వివాహం చేశాడు. వీరేమో బెత్లెహేము ఇశ్రాయేలీయుల ప్రజలు, వీరేమో వారి కాని ప్రజలను, వేరే జాతి ప్రజలను, ఇదిగో మోయాబు ప్రజలను వివాహం చేశారు. వారే ఎవరు అంటే రూతు. ఏమండి? రూతు కాదు, ఆమె పేరు నయోమి. చిన్న కోడలేమో వారప్ప అని పిలుస్తున్నారు, కాకపోతే పేరు అసలు వార్ప. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ తిరిగి అక్కడ రాయబడుతున్న ప్రకారముగా ఇద్దరు కుమారులకు వివాహం చేశారు. వారిలో ఒక కోడలు ఏమండి నయోమి కాదు, రూతు. నయోమి కోడలు రూతును వార్ప. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక కోడలు రూతు అనగానే అందరికి బాగా ఆమె గురించి తెలుసు. ఎందుకంటే నయోమి వారి మధ్యన జరిగింది. భర్తను కోల్పోయింది ఎలీమెలెకును, తర్వాత ఇద్దరు కొడుకుల్ని కోల్పోయింది. ఇక మొగుళ్ళందరూ పోయి ఆడజాతి మాత్రమే వారిలో మిగిలారు. మిగలగానే నయోమి చిన్న కోడని పిలిచి, అమ్మాయి వయసులో ఉన్నా వెళ్ళిపో, మీ అమ్మ ఇంటికి వెళ్ళిపోయి మరొకరిని పెళ్లి చేసుకున్న హాయిగా ఉండి అనగానే సరే అత్తయ్య అని చెప్పి సంఖ్యలో సంచెట్టుకుని వెళ్ళిపోయింది. కానీ రూతు మాత్రం అమ్మాయి చిన్నది వెళ్ళిపోయింది చెప్పగానే చెంగమని ఉరికేసింది, ఎప్పుడు వెళ్ళిపోదాం అనుకుంది పాపం అని చెప్పేసి అని చిన్నదాని గురించి చెప్పి పెద్దదాని గురించి కూడా చెప్తుంటే, అత్తయ్య ఎంత మాట అన్నావు, ఎప్పుడైతే నా ఇంటి పేరు మారిందో, ఎప్పుడైతే నా ఊరు పేరు మారిందో, ఎప్పుడైతే నా తండ్రి స్థానంలో నుంచి నా భర్త స్థానంలోనికి వచ్చానో అప్పుడే నీ ఇల్లే నా ఇల్లు, నీ ఊరే నా ఊరు, నీ జనమే నా జనం, నువ్వెక్కడుంటే నువ్వేం తింటే అదే తింటా అని చెప్పి వెంటనే ఆ అత్తగారిని వెంబడించి ఎక్కడికి వచ్చేసింది ఇప్పుడు రూతును నయోమి ఆ మోటామూళ్ళలో చదువుకుని బెత్లెహేమునకు తిరిగి వచ్చేసారు. హల్లెలూయా. రూతు కూడా తన అత్త వెంబడి బెత్లెహేమునకు వచ్చేసింది. బెత్లెహేమునకు వచ్చినప్పుడు ఆ రూతు రిక్తురాలుగా విధవరాలుగా వచ్చింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆవిడ కుటుంబాలను పోగొట్టుకుంది, అక్కడ ఆస్తిని పోగొట్టుకుంది, ఆవిడ సమస్తమును పోగొట్టుకుని ఎక్కడి నుంచి అయితే ఇదిగో సమృద్ధిగా వెళ్ళిందో మరలా తిరిగి రిక్తురాలుగా దరిద్రాలుగా బెత్లెహేమునకు చేరింది. అక్కడ ప్రియమైన దేవుని బిడ్డలారా, బోయాజు అనే వ్యక్తి వివాహం చేసుకుంటాడు ఆమెను. వారి సంతానంలో నుండి రూతుకు బోయాజుకు పుట్టిన సంతానంలో నుండి దావీదు గోత్రముల నుండి యేసుక్రీస్తు ప్రభువారు జన్మించాడు. హల్లెలూయా. హల్లెలూయా. ఇక్కడే ఈ యొక్క యాకోబు భార్య రాహేలు చనిపోయింది. అక్కడే రూతు యొక్క గర్భములో నుంచి దావీదు నుంచి యేసుక్రీస్తు ప్రభువారు జన్మించాడు. దావీదు కుమారుడా యేసు అని పిలువబడే ఆ పరిస్థితి ఆ బెత్లెహేములో నుంచే వచ్చింది. ఆ బెత్లెహేము పురము వాసి రూతు బోయాజులకు సంతానములుగా వచ్చిన చరిత్రలో నుంచే దావీదు గోత్రంలో నుంచి యేసుక్రీస్తు ప్రభువారు జన్మించాడు. రూతును వంశావళికి మూలముగా చేసింది బెత్లెహేమే. అటువంటి మోయాబురాలను ఆశీర్వాదకరమైన వ్యక్తిగా మార్చింది ఈ బెత్లెహేమే. ఒకవేళ వాళ్ళ అత్తగారు నయోమి, అమ్మాయి నువ్వు కూడా వయసులో ఉన్న పెళ్లి చేసుకోపో అని మోయాబు వాళ్ళ అమ్మ ఇంటికి వెళ్ళిపోమంటే వెళ్ళిపోతే ఈ రోజున చరిత్రలో ఆమె పేరు అంత ఆశీర్వాదకరమైన రూతు పుస్తకం అసలు మాట్లాడే బైబిల్ గ్రంథంలో ఒక మూలన ఏమండి మూలన పేరుంటేనే అసలు ఎక్కువ అనుకుంటే రూతు మీద పుస్తకమే ఒక పుస్తకం అధ్యాయమే రాసి ఉంచాడు దేవాది దేవుడు. అటు విధమైన ఆశీర్వాదకరమైన పరిస్థితికి దారి తీసింది ఈ బెత్లెహేము. మూడవదిగా అది అభిషేకం పొందిన స్థలము, ఏ ప్లేస్ ఆఫ్ అనాయింటింగ్.
బెత్లెహేము దావీదు పుట్టిన స్థలం. రాజైన సౌలు దేవునికి వ్యతిరేకముగా ప్రవర్తించినప్పుడు మరొక వ్యక్తిని దేవుడు రాజుగా ఎన్నుకోవాలనుకున్నాడు. రాజుని ఎవరిని ఎన్నుకోవాలనుకున్నప్పుడు ఎక్కడో ఊరు పేరు లేకుండా, ప్రపంచానికి మనుషులకు కుటుంబానికి సంబంధం లేకుండా అడవిలో గొర్రెలు కాసుకుంటున్న అతి సామాన్యమైన వ్యక్తి, అత్యంత స్వల్పమైన వ్యక్తి, అందరిలో తక్కువైన వాడైన దావీదును దేవుడు సెలెక్ట్ చేసుకుని దేవుడు ఆ బెత్లెహేములో దావీదును అభిషేకం చేశాడు. నేను అంటాను, దావీదు గోత్రములు గొప్ప గొప్ప కార్యాలు చేయడానికి, దావీదును అభిషేకించడానికి గల కారణం యేసు వారిలో నుంచి రావడానికి దేవుడు ఆ వంశవలిని ఎన్నుకున్నాడని తెలియజేస్తున్నారు. ఇక్కడ ప్రియమైన దేవుని బిడ్డలారా, గొర్రెల కాపరైన దావీదును రాజుగా అభిషేకింప చేస్తాడు దేవుడు. గొర్రెల కాపరిని రాజుగా చేసింది బెత్లెహేము. హల్లెలూయా, హల్లెలూయా. ఒక వ్యక్తి బాగా ఉన్నతమైన వ్యక్తిగా వెళ్ళాడు అనుకోండి, బాగా గొప్పవాడయ్యాడు అనుకోండి, ఏమండి టీవీ విలేకరులు వచ్చి ఏమండి ఇక్కడే ఆయన గోళీలు ఆడుకున్నాడట, ఇదిగో ఈ వీధిలోనే తిరిగాడట, ఇదిగో ఇక్కడే కూర్చున్నాడట, ఇదిగో ఇక్కడ వారితో సంచరిస్తూ ఉండేవాడట, వీరితో మాట్లాడేవాడట. ఏమండి ఆయనకు జన్మనిచ్చిన ఈ ఊరు ఎంత గొప్పదండి, అంత గొప్పోడు ఈ ఊర్లో నుంచి వచ్చాడని చెప్పి టీవీ విలేకరులు డమడమలు ఆడిస్తూ ఉంటారు. అయితే యేసుక్రీస్తు ప్రభు వారికి జన్మనివ్వటానికి ఆ బెత్లెహేము ఎంత కారణమైందంటే, కన్నీరు, దుఃఖము, శాపము అని ప్రారంభించబడిన ఆ గ్రామములో రూతు అనే యొక్క బోయాజు నుండి దావీదు వంశవలిని తీసుకుని, ప్రియమైన దేవుని బిడ్డలారా, రూతు వంశవలిని ఆశీర్వాదకరంగా మార్చి అందులో నుంచి దావీదు వచ్చి దావీదును అక్కడ యేసుక్రీస్తు ప్రభు వారికి వంశవలికి ఆశీర్వాదకరమైన అభిషేకమును దావీదును కలుగజేయడానికి కారణమైంది ఈ బెత్లెహేము. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి నిన్ను నన్ను హెచ్చించడానికి యేసు బెత్లెహేములో జన్మించాడు అనడానికి ఏమాత్రం సందేహం లేదు. మన జీవితాలను పరిపాలించడానికి, ఆత్మకు శాంతిని అనుగ్రహించడానికి ఆయన లోకానికి వచ్చాడు అనడానికి ఏమాత్రం సందేహం లేదు. లోక రక్షకుడును పుట్టడానికి దేవుడు ఆ యొక్క బెత్లెహేము కారణమును చేసుకుని ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ రోజున చాలా మంది ఏమంటే అమ్మా నాన్నలను తక్కువ చేసి మాట్లాడుతుంటే, అమ్మా నాన్నలను హేళనగా మాట్లాడుతుంటే, వాళ్ళ మీద దురుసుగా ప్రవర్తిస్తూ ఉంటే వారు అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, అసలు ఆ అమ్మా నాన్నే లేకపోతే నీ జన్మే లేదురా అబ్బాయి. నీ జన్మమే దేవుడే జన్మింప చేశాడు. కానీ ఎవరి ద్వారా అంటే ఆ అమ్మా నాన్నల ద్వారాగే. హల్లెలూయా. దేవుడు బెత్లెహేమును ఆశీర్వాదకరంగా మార్చి బెత్లెహేమును ఈ రోజున అంత స్థాయికి తీసుకువెళ్ళడానికి, బెత్లెహేము ఆ స్థాయికి వెళ్ళడానికి గల కారణం దేవుడు ఆ గ్రామంలో నుంచి పుట్టడం వల్లనే. ఈ రోజున నీవు నీ తల్లి గర్భంలో పుట్టడం వల్లనే ఈరోజు ఎంత ప్రయోజకుడివి, ఎంత పోటుగాడివి, లేకపోతే ఎంత యాక్టర్వి, ఎంత సింగర్వి, ఎంత ఎమ్మెల్యేవి, ఎంత రాజకీయ నాయకుడివి, ఎంత అధికారివి, ఎంత ఉద్యోగివి, ఎంత ధనవంతుడివి కాగలిగావు. మొట్టమొదటిగా నువ్వు ఇవన్నీ కాగలిగావు అంటే మొట్టమొదట ఆ తల్లి గర్భమే, లేక ఆ తండ్రి సెలవే. హల్లెలూయా. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ అభిషేకం ఆ బెత్లెహేములో జరిగింది. మూడవదిగా, ఆఖరిగా ఆ ప్రియమైన నాలుగవదిగా నూతన పరచు స్థలం, ఏ ప్లేస్ ఆఫ్ రిఫ్రెష్మెంట్. అక్కడ ఏముందంటే పరిశుద్ధపరచు, నూతన పరచు స్థలం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ మనం గమనించినట్లయితే యుద్ధము జరుగుతూ తీవ్రమైన ఒత్తిడిలో ఉన్న పరిస్థితుల్లో దావీదట బెత్లెహేమును గవిని దగ్గర ఉన్న బావి నీళ్లు త్రాగి సేద తీరాలని ఆశపడతాడట. హల్లెలూయా. అక్కడ సేద తీర్చబడే స్థలం, నూతన పరచబడే స్థలం. ప్రియమైన దేవుని బిడ్డ, యుద్ధం తీవ్రంగా జరుగుతుంది. కానీ ఆ ఒత్తిడి పరిస్థితులు దావీదు ఏం చేసి బెత్లెహేము గవిని దగ్గర ఉన్న ఆ బావిలో నీళ్లు తాగి సేద తీరాలని ఆశపడతాడు. యేసు బెత్లెహేములో జన్మించడానికి కారణం మన ఆత్మీయ దాహాన్ని తీర్చడానికి. దావీదు యుద్ధం చేయడానికి శారీరక దాహాన్ని తీర్చింది ఆ బావి. కానీ యేసు ప్రభువు అంటాడు కదా, ఈ బావిలో నీళ్లు మరలా తప్పికొనును గాని
నేనిచ్చు జలమైతే మరెన్నటికి దప్పికొనవు. హల్లెలూయా. నీవు ఆ నీళ్లు తాగితే పాతగానే ఉంటావు, పాత దిద్దుగానే ఉంటావు. కానీ నేనిచ్చు జలము, నేనిస్తే త్రాగు జలము మరెన్నటికి దప్పుకొనని నూతన పరచబడే జలము. హల్లెలూయా. అటువంటి నూతనకరమైన జలములు ఆ బెత్లెహేము ద్వారా వచ్చాయి. అది నూతన పరిచే స్థలము. హల్లెలూయా. మరొకటి రక్షకుని అనుగ్రహించిన స్థలముగా మనం చూస్తూ ఉంటాం. ఏ ప్లేస్ ఆఫ్ సాల్వేషన్. రక్షకుడు అక్కడ మనకి లభించాడు. ఏమండి, చాలా మంది అంటారు ఏ పొట్లో ఏ పాము ఉందో కాబట్టి మనం వెతుకుతూ ఉందాం అంటూ ఉంటారు. కానీ రక్షకుడు భూప్రపంచంలో ఎక్కడ దొరికాడు అని అంటే బెత్లెహేము అనే పురములో. హల్లెలూయా. ఇక్కడ దావీదు పట్టణమునందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దావీదు పట్టణమునందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఆ దావీదు పట్టణములో బెత్లెహేముకు మరొక పేరు దావీదు పట్టణం. హల్లెలూయా. బెత్లెహేముకు మరొక పేరు దావీదు పట్టణం. దావీదు పట్టణముగా పిలువబడే బెత్లెహేము. అందుకే అంటాడు, దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. హల్లెలూయా. ఏమండి, మాకు కైకలూరు మండలంలో ఎమ్మెల్యే గారు ఆ ఊరు ఏం పేరంటే, ఏ ఊరంటే ఆయనది కాళ్ళపాలెం కాదు, వరహపట్నం కాదు, వరాపట్నం శ్రీనిబాబు గారు. ఇప్పుడు ఈ 5 ఏళ్లలో లేక తర్వాత అయినా కొంతమందికి ఆ ఊరు పేరు గుర్తురాపోయింది అనుకోండి, అదే ఎమ్మెల్యే గారు ఊరేదా, ఎమ్మెల్యే గారు ఊరు, ఆ ఊరే ఎమ్మెల్యే గారు. అంటే అక్కడ ఆయన జన్మించాడు, ఎమ్మెల్యే గారు అక్కడ ఉన్నాడు. లేదు ఇక్కడే ఎమ్మెల్యే గారు ఉన్నారు అనుకోండి, జంగులూరు గుర్తు రాకపోతే చింతమనేని గారు ఊరా, చింతమనేని అనుకూరు ఊరు, లేకపోతే ఆయనది దుగ్గిరాల కదండి, దుగ్గిరాలలో నేను 2 ఏళ్ళు ఉన్నాను అక్కడ. అయితే ఆ ఇంటి దగ్గర తిరిగారు కానీ ఎప్పుడు నాకు చింతమనేని గారు తగలదు. 2007-8లో 8-9లో అప్పటికి అయినప్పటికీ మామూలు లేరో లేకపోతే బయటకు తెలియలేదు అంతగా. అయితే ఆ ఇంటి ఎదురు నుంచే తిరిగా. ఇప్పుడు వెళ్ళినప్పుడల్లా ఈ ఇదిలోనే తిరిగా, ఆ ఇల్లేది, ఆ ఇదిలోనే తిరిగా, ఇల్లది అనిపిస్తుంది. సో కాబట్టి ఆ ఊరికే ఎవరు ఊరు అంటున్నారు ఇప్పుడు, అది ఎమ్మెల్యే గారు ఊరు. ఇక్కడ దావీదు మహారాజు. ఎవరండి? దావీదు మహారాజు. ఆ రాజు గారు పట్టణం పేరిట్టారు, దావీదు పట్టణము అని పేరిట్టారు. హల్లెలూయా. దావీదు పట్టణముగా పిలువబడే ఆ బెత్లెహేము, దావీదు పట్టణము నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. కారణం అది దావీదు పుట్టిన స్థలము. పాపముల నుండి, నరకము నుండి రక్షించేవాడు, అందరికి కావలసిన వాడు, ఆయన పేరు యేసు. హల్లెలూయా. హల్లెలూయా. రక్షకుని అనుగ్రహించిన స్థలముగా దావీదు పట్టణం నేడు మనకుంది. అక్కడిగా అంటాడు కదా, స్వల్ప గ్రామమైనను నీవు దేవునిచే ఎన్నుకొనబడిన స్థలము. ఏ ప్లేస్ ఆఫ్ చూజన్ బై గాడ్. దేవుడు ఆ ప్రాంతాన్ని, ఆ గ్రామాన్ని ఎన్నుకున్నాడు, సెలెక్ట్ చేసుకున్నాడు. గతంలోనండి ఈ కన్యక గర్భమున పుట్టబోతున్నాడు ఇమ్మానుయేలు అని వాడు, మెస్సయ్య అని ప్రవచనాలు వస్తే ఫలానా కాలంలో పుట్టబోతాడు అనగానే పెళ్లి చేసుకోకుండా గొప్ప గొప్ప ధనవంతులు కన్యకలుగా మిగిలిపోయారు. వాళ్ళ 40 ఏళ్ళు, 50 ఏళ్ళు, 60 ఏళ్ళు కన్యకగా వచ్చేస్తున్నాయి కానీ రక్షకుడు వాళ్ళ పట్ల జన్మించట్లేదు. ఎవరి దగ్గర ఎవరికి జన్మించ 16-17 ఏళ్ళ యవనస్తురాలైన కన్య మరియ గర్భములో యేసు దేవుడు సెలెక్ట్ చేసుకున్నాడు. దీనురాలుగా ఆమెను దేవుడే దయాప్రాప్తురాలా మరియా భయపడకో, నీవు పరిశుద్ధాత్మ వలన గర్భవతి, నీవు ఇమ్మానుయేలును వానికి జన్మనిస్తావని చెప్పాడు. ఆ గ్రామాన్ని ఏదైతే ఆ మరియమ్మను దేవుడు సెలెక్ట్ చేసుకున్నాడో, ఏ చూసన్ బై గాడ్, ఈ గ్రామాన్ని కూడా దేవుడే సెలెక్ట్ చేసుకుని ఉన్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. ఏమండి, యూదాలో వేల కొలది గ్రామాలు ఉన్నప్పటికీ స్వల్ప గ్రామం, ఏమండి స్వల్ప గ్రామం,
అట్టడుగునున్న గ్రామం, వెనకబడిన గ్రామం, ఏ ప్రత్యేకతలు లేని గ్రామం, ఊరు అడ్రస్ లేని గ్రామం. గతంలోనండి యాగన వెళ్ళిన ఆటోడు చెబితే అది ఎక్కడాన్ని కూడా కైకలూరుడే, ఇప్పటికి ఎలాగంటున్నాడంటే అక్కడ యాగన వెళ్ళండి అది ఎక్కడ అంటున్నాడు, అది యాగన వెళ్ళండి అది ఎక్కడ అంటున్నాడు. రూట్ మ్యాప్ కూడా ఎక్కడికో చూపిస్తుంది. ఈ రూట్ మ్యాప్ ఎక్కడ చూపిస్తుందంటే ఊరి పేరు హౌంట్లంగ్ చూపిస్తుంది. హౌంట్లంగ్ పేరుని లొకేషన్ వస్తుంది. హౌంట్లంగ్ పేరుని దీనికి ఏమొస్తుందంటే దాన్ని అంటారు కదా వాతావరణ క్లైమేట్ వెదర్ అంతా యాగనవేలి గ్రామాన్ని కాకుండా కౌంట్లంగ్ గ్రామం కారణ మీరున్న ప్రదేశమైన కౌంట్లంగ్ లో ఉష్ణోగ్రత ఫలానంత ఉంది అని అంటారు. అంటే దీనికి అడ్రస్ లేకపోవచ్చు, లేకపోతే గుర్తింపు లేకపోవచ్చు, కానీ దేవుడి గ్రామాన్ని ఎన్నుకున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ కూడా యూదయాలో వేల కొలది గ్రామాలు ఉన్నతమైన ఉన్నప్పటికీ కూడా స్వల్పమైన గ్రామమైన బెత్లెహేమును దేవుడు ఎన్నుకున్నాడు. అలాగే వేల కొలది అర్హులైన వారు ఉన్నప్పటికీ స్వల్పమైన వారిని మాత్రమే దేవుడు, నేను గనుడిని, నేను గొప్పోడిని, నేను మాటకారిని, నేను తెలివైనోడిని, నేను విద్యావంతుడిని, నేను బుద్ధివంతుడిని అనుకుంటే దేవుడికి నువ్వు అక్కర్లేదు. అసలు నీ అంతా నువ్వు అనుకుంటే చాలు. నీకు నువ్వు అనుకుంటే, నీ సెల్ఫ్ డబ్బా కనుక ఉంటే, నేను చాలా తెలివైన దాన్ని, నేను చాలా అందమైన దాన్ని, నేను చాలా పలుకుడున్నవాడిని, పేరున్నవాడిని నువ్వు అనుకుంటే నువ్వు దేవునికి అసలు, దేవునికి కావాల్సింది ఎవరంటే జీరోలు. దేవుడికి హీరోలు చేత గొప్పతనం కాదు, జీరోల్ని హీరోలు చేయటమే దేవుని గొప్ప. హల్లెలూయా, హల్లెలూయా. గతంలో మన కవ్వాలంక పక్కనే జిఎంసి బాలయోగి గారు చచ్చిపోయారు. కంటి మోహన చంద్ర బాలయోగి. ఆదివారం ఆ రోజు ఉదయం తెగిలిపోయాం అక్కడికి. ఏమండి ముందు మేము వెళ్ళిపోవాలని, కనీసం మొక్కలైపోయిన ఎలకెత్తనన్నా చూడాలని. ఆయన జోబులో పెన్న చాలా రోజులు ఉండేది నా దగ్గర, చాలా పొరుగు ఉంది, అదంతా రక్తంతో నిండిపోయింది. ఎవడన్నా నన్ను పోలీస్ స్టేషన్ ఎట్టుకెళ్ళిపోతాడమని చాలా రోజులు రాశాను. హల్లెలూయా. ఏమండి ఆయన గురించి మాట్లాడినప్పుడు ఎంత దేన స్థితిలో నుంచి ఏకంగా అసెంబ్లీని లేకపోతే ఎమ్మెల్యేని ఆర్డర్ కూర్చోమని కూర్చో ఆగయ్యా, మీరు కూర్చోండి, మంత్రి గారు మీరు కూర్చోండి, మీరు మాట్లాడండి అనే స్థాయిలోనికి ఆయన, ఆ సామాన్యమైన వ్యక్తి, ఆ ఊరు ఆయన చనిపోయిన తర్వాత ఆ ఊరిని ఆ ఇంటిని చూపించి ఆయన ఎంత దీనమైన పరిస్థితులు ఉండేవాడు. అలా 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 కింద మీద పడి ఒక లాయర్గా అయ్యి లాయర్ నుంచి తెలుగు నేర్చుకుని, ఏమంటే లాయర్ అంటే లోకాలన్నీ తీస్తాడు కదా, తలకైతే మెడకేతాడు, మెడకైతే తెలకేస్తాడు. అలాంటి వ్యక్తిగా ఆయన వచ్చి అలాగే ఏకంగా ఎమ్మెల్యే నుంచి ఏకంగా స్పీకర్ పదవికి అర్హుడయ్యాడని ఆయన గురించి చెప్పినప్పుడు అవునా, అంత దీనమైన స్థితి ఆయనది తెలిసింది. ఈ రోజున దేవునికి నీ స్థితి ఏం కావాలి అని అంటే జీరో కావాలి. నీ వ్యక్తిగత పలుకుబడి డబ్బాలు మాకు వద్దు. నేనండి బాగా ఉన్నతమైన కుటుంబంలో పుట్టానండి, మా తాతలు మా మామలు గొప్పలండి, ఏదండి మేము బాగా ధనవంతులు అండి, ఆలండి ఈలండి తెలివైన వాళ్ళు అండి, బాగా చదువు అయితే నువ్వు నాకు అవసరం లేదు. అక్కడ దేవునికి జీరోల్ని హీరోలు చేయటం. హల్లెలూయా. కాబట్టి ఇక్కడ నీవు స్వల్పమైనటువంటి ఎన్నిక కానివారమైనటువంటి మనల్ని ఎన్నుకోవాలి అనంటే దేవుడు నిన్ను నీవు తగ్గించుకుని ఉండాలి. నీవు శూన్యముగా నిన్ను నీవు అనుకుంటూ ఉండాలి. కాబట్టి దేవుడు అటువంటి వారిని ఎన్నుకుంటాడు. కాబట్టి నిరాశ చెందకుండా ప్రతి విషయంలో దేవునికి ఉపయోగపడే వారిగా ఉండాలి. హల్లెలూయా. కాబట్టి నా ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని సన్నిధిలో మనం బెత్లెహేము ఏ విధంగా అయితే శపితమైనది, లేకపోతే పాపభూయిష్టమైనది, లేక మరణ దుఃఖాకరమైన దానిని ఏ విధంగా అయితే దేవుడు ఆశీర్వాదకరముగా మార్చాడో, ఆ దుఃఖ స్థలం ఆశీర్వాదకరమైన స్థలంగా మార్చాడు, అభిషేక స్థలముగా మార్చాడు, నూతన పరిచయ స్థలముగా మార్చాడు, రక్షకుని అనుగ్రహించిన స్థలముగా మార్చాడు. స్వల్ప గ్రామమైనను ఆ స్వల్ప గ్రామాన్ని దేవుడు ఎన్నుకుని ఆ స్థలమును చారిత్రాత్మకమైన స్థలముగా దేవుడు మార్చాడు. ప్రపంచం అంతా ఇప్పుడు వెళ్ళిపోతుంది బెత్లెహేము అని. ఏమండి ఎక్కడికి వెళ్ళిపోతుంది? బెత్లెహేముకి వెళ్ళిపోయి
ఆ యేసు ప్రభు చుట్టి ఆ నడిచిన ప్రదేశం, ఎక్కడే పుట్టాడు యేసు ప్రభు, అక్కడే ఆడుకున్నాడు యేసు ప్రభు, అక్కడే అనేక మందికి బోధించాడు. ఈ కొండ మీదే కూర్చున్నాడు, ఈ గుహలోనే ప్రార్థన చేశాడు, ఈ ఎడారిలోనే ప్రార్థన చేశాడు, ఆ తోటలోనే ప్రార్థన చేశాడు, అక్కడ ఉపదేశించాడు, ఈ కోనేరులో బాప్తిసం పొందాడు, ఇక్కడే పరిశుద్ధాత్మ వచ్చి కమ్ముకుంది, ఇక్కడే ఆయన, అక్కడే ఆయన అని చెప్పి ఈ రోజున ఎన్ని గొప్ప గొప్ప చారిత్రకమైన ప్రదేశాలుగా ఈ రోజున ఏమండి మన భారతదేశంలోనే గవర్నమెంట్ పూనుకుని 1,000 రూపాయలు ఇచ్చి క్రైస్తవుల దేశానికి పంపిస్తుంది. 60-70 వేలు ఎట్టుకుంటే చాలు, 60-70 వేలు వాళ్ళు ఎట్టుకుని నేను పంపిస్తారు అక్కడికి. 1,40,000 దాకా అవుద్ది, సగం నీది సగం ప్రభుత్వానికి. అలాగా కత్మ ఒక 20,000 నీ చేతిలో పెట్టుకుని మినిమం 1,00,000 రూపాయలు ఉంటే ఆ దేశాలలో కొన్ని దేశాలు తిరిగి నీవు 11 రోజులు టూరిజం చేసి యేసుక్రీస్తు తిరిగిన ప్రదేశాలు తిరిగి రావచ్చు. అటువంటి చారిత్రకమైన ప్రదేశాలుగా ఈ రోజు దేవుడు ఆ ప్రాంతాన్ని నిలిపాడు. దానికి గల కారణం రక్షకుడు గొప్పోడు అక్కడ జన్మించటం. కాబట్టి ఆ గొప్పోడు జన్మించిన ఆ గ్రామాన్నే కాదు, ఆ గొప్పవాడు ఈ రోజు నీ గ్రామంలో జన్మిస్తే, లేక నీ హృదయంలో జన్మిస్తే, ఈ రోజు నీ జీవితంలో జన్మిస్తే, నీ ఇంటిలో జన్మిస్తే, దానికి ఏ విధమైన ప్రత్యేకత వచ్చిందో, దుఃఖకరమైన ప్రదేశ స్థలమైన దానిని ఆశీర్వాదకరమైన ప్రదేశముగా రూతు లేకపోతే బోయాజుల ద్వారా, లేక అనాయింటింగ్ దావీదుకు అభిషేకమును, లేకపోతే ప్రియమైన దేవుని బిడ్డలారా అక్కడ గొప్ప గొప్ప ప్రదేశాలుగా మార్చాడు. నీ జీవితాన్ని కూడా అదే అభిషేకాన్ని, అదే ఆశీర్వాదాన్ని, అదే నూతన పరిచయ విధమైన సందర్భాలు నీ జీవితంలో కూడా కలగచేసి ఆశీర్వాదకరంగా మార్చాలని మనసారా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. దేవుడి మాటలు దీవించును గాక.